హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భవానీ వెంకటేష్ వ్లాగ్స్. ఇదైతే మష్రూమ్ బిర్యానీ నిన్నైతే చేశాను. ఎలా చేశాను అనేది ఈ వీడియోలో సింపుల్గా చూపిస్తాను, చూసేయండి. ఇక్కడైతే నేను ఇంకా ఒక ప్యాకెట్ మష్రూమ్స్ తీసుకున్నాను. మష్రూమ్స్ 2 టైమ్స్ వాష్ చేసేసి పైన ఉన్న లేయర్ని అయితే తీసేయాలి. మనం ఈ బ్లాక్గా ఉండేదంతా పోతుంది. పైన ఉన్న లేయర్ తీస్తే ఇలా చేత్తో తీసేస్తే పోతుంది అనమాట, ఈజీగా వచ్చేస్తుంది. ఇలా అన్ని మష్రూమ్స్ని మంచిగా తీసేసుకొని ఆ తర్వాత వాష్ చేసుకోవాలి. ఇంకొకసారి వాష్ చేసుకున్న తర్వాత వాటర్లో మష్రూమ్ని ఉంచి కొంచెం సాల్ట్ కూడా వేయాలి ఆ వాటర్లో. అప్పుడు మష్రూమ్స్ అనేవి కలర్ చేంజ్ అవ్వకుండా వైట్గానే ఉంటాయి అన్నమాట. ఇంకా నేను ఇక్కడ మష్రూమ్ని కట్ చేసేసి ఆ వాటర్లోనే వేస్తాను. నేను ఒక మష్రూమ్స్ని అయితే 4 పీసుల కింద కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి బిర్యానీ తినేటప్పుడు మష్రూమ్ ముద్దకి తగులుతుంది అనమాట. చిన్నగా కట్ చేస్తే అది పంటికి తగలదు అనమాట. పంటికి తగులుతూ ఉంటే బాగుంటుంది మష్రూమ్ అనేది. ఇంకా అన్ని మష్రూమ్స్ని ఇలా కట్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. ఇంకెక్కడ నేనైతే ఒక మీడియం సైజు ఆనియన్, 2 టమాటోస్, 3 పచ్చిమిర్చి తీసుకున్నాను అనమాట మష్రూమ్ బిర్యానీలోకి. నేనైతే ఈ మష్రూమ్ బిర్యానీ చేయటం ఇది 4th టైం అనుకుంటాను. చాలా బాగా కుదురుతుంది చేసినప్పుడల్లా. అందుకే మీకు కూడా ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసేయండి. ఇంకా ఆనియన్స్ని అయితే నేను పొడవుగా కట్ చేసుకుంటున్నాను. మీడియం సైజు ఒకటి సరిపోతుంది. నేనైతే ఇక్కడ మసాలాలు కూడా అన్నీ తగ్గించేస్తున్నాను. చాలా బాగుంటుంది. మసాలాలు ఎక్కువ తిన్నా కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అవి వస్తాయి కదా మనకి. కొంతమందికి మసాలాలు ఎక్కువ తిన్నా పడదు. అందుకని చెప్పి ఇలా తక్కువ మసాలాలతో మష్రూమ్ బిర్యానీ ట్రై చేసా ఫస్ట్ టైం. ఎప్పుడు చేసిన మసాలాలు అవి సరిపడా వేస్తాను, కానీ ఈసారి మాత్రం చాలా తగ్గించి వేసాను. ఈ మష్రూమ్ బిర్యానీలో ఇంకా ఏమన్నా వెజిటేబుల్స్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే టమాటో ఒకటే యాడ్ చేశాను. ఇంకా అన్నీ కట్ చేసుకున్న తర్వాత నేను స్టవ్ మీద బిర్యానీ చేయడానికి ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను. దానిలోనికి 2 టేబుల్ స్పూన్లు గీ యాడ్ చేసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు వేసాను అనమాట. అవి ఫ్రై అయిపోయాక బిర్యానీ ఆగేసాను. అది కూడా ఫ్రై అయిపోయినాక బిర్యానీ మసాలాలన్నీ వేసాను అనమాట. ఉంటాయి కదా లవంగాలు, యాలకులు, ఇంకా ఏవేవో ఉంటాయి, నాకు వాటి పేర్లు సరిగా తెలియదు. అవన్నీ వేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసాను అనమాట. అవన్నీ ఫ్రై అయిన తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసేసాను. ఆనియన్స్ అయితే లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చాక మనం మిగతా ప్రాసెస్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ త్వరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అయిపోతాయి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు అయితే మీకు అయితే ఒక విషయం చెప్పాలి. నాకైతే మష్రూమ్స్ అయితే అంతగా ఇష్టం ఉండేది కాదు ఇదివరకు అయితే. ఇప్పుడైతే మష్రూమ్ బిర్యానీ ఒక్కటే మాత్రం చాలా బాగా తింటున్నాను. ఇంకా ఇక్కడైతే మన ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. ఇక్కడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి అది కూడా మంచిగా అల్లం వెల్లుల్లి ఫ్రై అయినప్పుడు మంచి స్మెల్ వస్తుంది కదా, అప్పటి వరకు వెయిట్ చేసేసాక నేను టమాటోస్, పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను అనమాట. టమాటోస్, పచ్చిమిర్చి వేసాను కదా, ఇంకా ఇవి సాఫ్ట్గా అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయి. దీనిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే ఇంకా కొంచెం త్వరగా సాఫ్ట్గా ఉడికిపోతుంది అనమాట. సాఫ్ట్గా ఉడికితే చాలా బాగుంటుంది టమాటో. ఇంకా దీనిలోనే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. నాకు నచ్చేస్తుంది ఏంటో ఇంకా ఈ మధ్య. ఇక్కడ ఇంకా నేను మంచిగా టమాటోస్ సాఫ్ట్గా అయిపోయిన తర్వాత నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు యాడ్ చేశాను అనమాట. పెరుగు ఇలా సాఫ్ట్గా మనం చేసుకున్న పెరుగు మాత్రమే వేయాలి. గెడ్లగా ఉంటే అదైతే బాగోదన్నమాట. సాఫ్ట్గా చేసుకున్న తర్వాత మనమైతే ఈ బిర్యానీలోకి వేయాలి. ఇక్కడ నేను ఇంకా ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూను, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసాను. చెప్పాను కదా మసాలాలన్నీ తగ్గించి వేస్తానని. కారం కూడా 1 టేబుల్ స్పూన్ వరకే వేసాను అనమాట. మామూలుగా అయితే 2 టేబుల్ స్పూన్లు కారము, 1 టేబుల్ స్పూను ధనియాల పొడి, 1 టేబుల్ స్పూను గరం మసాలా అలా వేస్తాను, కానీ ఈసారి మాత్రం అన్నీ తగ్గించి వేస్తున్నాను. ఇంకా ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉన్న తర్వాత నేనైతే మష్రూమ్స్ అయితే వేసేస్తున్నాను. మష్రూమ్స్ మనకేమీ సపరేట్గా ఉడకనక్కర్లేదు, మనకి రైస్తో పాటే ఉడికిపోతుంది. ఇక్కడ నేను ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత రైస్ అయితే వేసేస్తున్నాను. ఈ రైస్ అయితే నేను ఒక పావు గంట ముందే నానబెట్టేసుకున్నాను. 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. ఇక్కడ 3 గ్లాసెస్కి
4.5 పోసాను అనమాట. ఇంక ఇక్కడ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట. ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవాలి. ఆల్రెడీ మనం ముందు వేసుకున్నాం కాబట్టి. కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేసేసుకొని నెయ్యి కూడా వేసుకుంటున్నాను. నెయ్యి ఉంటే నెయ్యి, లేకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకోవడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా మంచిగా ఉడుకుతుంది, మెత్తగా అవ్వదు అనమాట. ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది, ఒకసారి ట్రై చేయండి. ఇంకా అవన్నీ వేసిన తర్వాత మూత పెట్టి ఒక 15 మినిట్స్ మంచిగా ఉడకనిస్తే మీడియం ఫ్లేమ్లో ఉడికిపోతుంది. చూసారా, పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇంకా లాస్ట్లో అయితే కొత్తిమీర కూడా యాడ్ చేసేసాక స్మెల్ అయితే సూపరు, ఇంకా అదిరిపోయింది అనమాట. దీన్ని మంచిగా రైతాతో తింటే ఇంకా వేరే కర్రీ అవసరం లేదు. ఆనియన్, లెమన్ పిండుకొని తింటే ఇంకా అదుర్స్ అంతే అనమాట. చాలా బాగుంటుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. అంతే, ఇంకా వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్ అందరికీ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.